రెండవ దినవృత్తాంతాల గ్రంథం 34వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాట కనిపిస్తుంది. అతడు ఇంకా చిన్నవాడై ఉండగా దావీదు దేవుణ్ణి వెతకడం ప్రారంభించాడు. ఎందుకంటే తన తండ్రి, తన తాత, అలాగే తన పితరులు కొద్దిమంది చెడ్డవారై ఉండుట చేత అక్కడ దావీదు దేవుణ్ణి అనుసరించిన విధానం గురించి ప్రధాన యాజకుల చేతను అతనికి రాజకుమారులకి విద్యను అభ్యసింపచేయటానికి కొంతమంది వేద పండితులు ఉంటారు కదా, వారి ద్వారా ఈ నిజ దేవుని యొక్క గొప్పతనాన్ని, మనం సేవించే దేవుడు ఎవరు అనే విషయాన్ని తెలుసుకుని చూసి ఆ దేవుని గురించి తెలుసుకోవాలని మరింతగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటాడు. ఆనాటి కాలంలో తన చుట్టూ కనిపించేదంతా అస్తవ్యస్తంగా ఉన్న సమాజమే. చిన్నపిల్లలను బలివులు ఇవ్వడం, అన్య సంబంధమైనటువంటి విగ్రహారాధనలకు ప్రేరేపించడము, బలిపీఠాలు కట్టడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాడేమో. అది చూస్తూ ఉన్నప్పుడు అతను 8 సంవత్సరాల వయసులో రాజైన తర్వాత నేర్చుకుంటున్నటువంటి విద్య యొక్క సారాంశం ఫలితంగా 16వ సంవత్సరంలో అతను దేవుణ్ణి వెతకడం మొదలు పెట్టాడు. ఎటువంటి దేవుణ్ణి తను కొనగనాలని ఆశపడ్డాడు అంటే తన పితరులు సేవించే నిజమైన దేవుణ్ణి, ఇశ్రాయేలీల మధ్య తన యొక్క ప్రత్యక్షతను కనబరుచుకున్నటువంటి దేవుణ్ణి, వారిని అరణ్య మార్గం గుండా నడిపించి వాగ్దాన దేశంలోకి నడిపించిన దేవుణ్ణి, అసలు సిసలైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి, తన దేవుణ్ణి తెలుసుకోవాలని దేవుణ్ణి వెతకడం మొదలు పెట్టాడు. దేవుణ్ణి వెతకడం ప్రారంభించడం తన జీవితంలో గొప్ప ఆశీర్వాదానికి పునాది అయింది. మన కుటుంబాల్లో కూడా యవనస్తులు ఉంటూ ఉంటారు. వారు ఎక్కువగా ఏం వెతుకుతున్నారు అంటే ఈ రోజుల్లో అరిచేతిలో ఉన్న ప్రపంచాన్ని వెతుకుతున్నారు. అదే మొబైల్ ఫోన్స్, గ్యాడ్జెట్స్. అందులో వారికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ చాలా అవసరమైన దానికన్నా చాలా ఎక్కువగా వస్తుంది. దాన్ని ఒక విషయం తెలుసుకున్న తర్వాత ఇంకొక విషయం, అలా దేవుణ్ణి వెతకడానికి బదులు వారు వెతికేది ఏంటంటే నిష్ప్రయోజనమైన దాన్ని వెతుకుతూ ఉన్నారు. నిజం చెప్పాలంటే మీడియా అనేది కేవలం మనకి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది కానీ విజ్డమ్ ని మాత్రం ఇవ్వదు, జ్ఞానాన్ని మాత్రం ఇవ్వదు. కావలసినంత సమాచారాన్ని కోరుకున్న విధంగా తెచ్చి అయితే పెట్టగలుగుతుంది కానీ జ్ఞానాన్ని ఇచ్చేది మాత్రం దేవుడే. అలా జ్ఞానాన్ని ఒకవేళ వారు వృద్ధి చెందించుకోవాలి అని అనుకుంటే అది దేవుని హస్తాల్లో నుంచి ఆ జ్ఞానాన్ని పొందుకోవాలి కానీ గ్యాడ్జెట్స్ లో నుంచి కాదు. ఈ మీడియా చేతిలోనికి వచ్చేసిన తర్వాత మనల్ని ఈ ప్రపంచానికి ఎంత కనెక్ట్ చేసేస్తుందంటే ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్న వ్యక్తితోనైనా ఒక్క సెకండ్ లో మనం కనెక్ట్ చేసుకుని కాల్ చేసుకుని మాట్లాడవచ్చు. కానీ ఒక్కో సందర్భంలో మనల్ని మనతోనూ అలాగే మనల్ని దేవునితోనూ కూడా డిస్కనెక్ట్ చేస్తుంది అని చెప్పి యవనస్తులు గ్రహించాలి. మీడియా అనేది ఏదో వాళ్ళకు ఒక ఆల్టర్నేటివ్ గా వాడుకోవడం కాకుండా అది ఎసెన్షియల్ థింగ్ గా వాళ్ళ లైఫ్ లో, ఇంటర్నెట్ పోతే ఒక 5-10 మినిట్స్ వాళ్ళు పానిక్ అయిపోయే సిచ్యువేషన్ వస్తుంది. ఇంటర్నెట్ లేకపోతే ఆ వైఫై సిగ్నల్ ఏదైనా మిస్ అయితే చాలా అనీజీగా అవుతున్నారు. వారి చేతిలో ఇంటర్నెట్ ఉంటే, ఫోన్ ఉంటే చాలా బలంగా ఫీల్ అవుతున్నారు. ఇదంతా చాలా నెగిటివ్ పరిణామం అన్నమాట. అయితే ఇది దేవుడు మనల్ని ఏర్పాటు చేసింది మన జీవితాన్ని ఏదో సర్వైవ్ అవ్వమని కాదు, మనల్ని ఏదో బ్రతికేసేయండి ఈ లోకంలో మీకున్న వాటితో అన్నట్టుగా దేవుడు చెప్పలేదు. మన జీవితంలో మనము ఆశీర్వదింపబడి వర్ధిల్లాలని దేవుడు కోరుకున్నాడు. దానికి తగ్గట్లుగానే మన జీవితంలో ఎదురయ్యే వాటిని మన ఆశీర్వాదానికి అనుగుణంగా మలుచుకోవాలి. ఈరోజు మనం మన మనసుని ఏదైతే కంట్రోల్ చేస్తుందో అదే మన జీవిత దిశను కూడా కంట్రోల్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉంటున్నారో దాన్ని గమనించుకొని వారి జీవిత దిశను నిర్దేశించే దేవుని హస్తాల్లోనికి అప్పగించుకోవాలి. ఈ రోజున ఎంత ఫాస్ట్ గా వచ్చేసాము అంటే అందరితో మనం దగ్గరగా ఉన్నాము అనుకుంటూనే మానసికంగా చాలా దూరంగా ఉంటున్నాం. అటువంటి స్థితిలోనికి వచ్చాం. కాబట్టి చాలా మెలకు కలిగి, చాలా స్పృహ కలిగి ఈ విషయంలో పిల్లలు, పెద్దలు, యవనస్తులు ప్రతి ఒక్కరూ ఆ సోషల్ మీడియా ఇంపాక్ట్ అన్నది మన లైఫ్ ని తన గుప్పిట్లోనికి తీసుకుంటుందా లేదా దాన్ని మనం జాగ్రత్తగా మన అవసరాలకు తగ్గట్టుగా వినియోగించుకుంటున్నామా అని ప్రతి దినము మనం చెక్ చేసుకుంటా ఉండాలి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, సహోదరులారా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. వాటి మీద ధ్యానముంచుకొనుడి అంటే వాటినే ధ్యానం చేయండి, వాటినే మననం చేసుకుంటూ ఉండండి. ఏవి మీ ఆత్మకు ప్రయోజనాన్ని కలిగిస్తాయో, దేని ద్వారా మీరు ఆత్మీయంగా వర్ధిల్లుతూ బలపడతారో వాటిని ధ్యానం ఉంచుకొనండి అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చెప్పబడటం జరుగుతుంది. ఎంటర్టైన్మెంట్ గా మనం వాడుకుంటూ ఉంటారు మీడియాని, అది ఓకే. ఏదో ఫీల్ గుడ్ గా అనిపించడానికి దాన్ని వాడుకుంటున్నాము అని అంటే అది ఓకే. కానీ కొన్నిసార్లు దాని ఇంపాక్ట్ అనేది మన జీవితాల్లో విడదీరాన
అనేంత ప్రభావాన్ని చూపుతున్న దశలోనికి వస్తే మాత్రం దాని విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో వ్యసనాలు అంటే ఒకప్పుడు మేము యవనస్తులుగా ఉన్నప్పుడు వ్యసనాలు అంటే ఆల్కహాలిక్స్ వీళ్ళనే గుర్తు చేసుకునే వాళ్ళం. ఇప్పుడు వ్యసనాలు అంటే ఇదొక వ్యసనంగా అనిపిస్తుంది. డ్రగ్స్, తర్వాత ఇంకా ఎన్నో రకాల కొత్తవి చాలా వచ్చాయి. మీడియా ఇన్ఫ్లుయెన్స్, ఆ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్, ఇవన్నీ ప్రజల్ని పట్టి పీడిస్తున్నటువంటి వ్యసనాలు. ఈ బంధకాల చేత ఎంతమంది యవనస్తులు బంధించబడి ఉన్నారో మనమైతే పైకి చూసినంత మాత్రాన మనకు అర్థం కాదు. ఏమీ పని లేకపోయినా ఫోన్ ని అన్లాక్ చేసి చూస్తూ ఏదో స్క్రాల్ చేస్తూ ఉంటారు, పెట్టేస్తూ ఉంటారు. ఏంటి అంటే ఏమీ ఉండదు ప్రయోజనం. అట్లా అదొక అలవాటుగా వారికి మారిపోయేటట్లుగా అయింది. మీరు చూడండి, ఎవరి దగ్గరైనా ఒక గంట లేకపోతే ఒక రోజు ఫోన్ తీసేసుకుంటే వాళ్ళు ఎంత ఇన్సెక్యూర్ గా ఫీల్ అయిపోతున్నారు. అంటే వాళ్ళ సెక్యూరిటీ ఎందులో ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. మనం సేవించే దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు, ఆయనకు అనుదృష్టి మన మీద ఉంది, ఆయన మన జీవితాలను తీర్చిదిద్దుతాడు అనే విషయం కన్నా వారికి ఏమనిపిస్తుందంటే మా ధైర్యం ఇక్కడ మా చేతిలో ఉండే ఫోన్ లో ఉంది అన్నట్టుగా వాళ్ళు భ్రమ పడుతున్నారు. అటువంటి భ్రమలో ఉన్నటువంటి యవ్వనస్తులకు ఖచ్చితంగా దానిలో నుంచి విడిపించబడి దేవుని వైపు వారి దృష్టి మరల్చాల్సిన అవసరం ఉంది. మన ఇంట్లోకి ఏదంటే అది తెచ్చేసుకుంటామా, మన ఇల్లే కదా అని ఏది పడితే అది తెచ్చుకోం కదా. అట్లాగే మన మనసుల్లోనూ కూడా వచ్చే ఆ గార్బేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎక్కడ మనం అనుమతించకుండా దాన్ని బయటికి తోసివేయటానికే మనం చాలా కాషియస్ గా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుటు వలన రూపాంతరం పొందుడి. ఎంత గొప్ప సత్యాన్ని ఒకే ఒక్క వచనంలో పౌలు భక్తుడు మనకు వివరించారు. కానీ ఈ ప్రాసెస్ అన్నది మాత్రం చాలా కష్టం. మన మనసు మారి నూతనపరచబడాలంటే ముందు ఈ లోక మర్యాదను, లోకంలో ఉన్నటువంటి దుష్టత్వమును మనం విసర్జించాలి. అంతేకాదు ఏది ఉత్తమమైనదో అనుకూలమైనదో, ఏది మన ఆత్మకు మేలును కలిగిస్తుందో దాని ధ్యానం ఉంచుకోవాలి అని చెప్పి ఇక్కడ చెప్పబడుతుంది. భారతదేశంలో అంటే యవనస్తులు కనీసం ప్రతిరోజు ఒక 3 గంటల పాటైనా ఈ సోషల్ మీడియాని లేకపోతే ఓటీటీని, గేమ్స్, రీల్స్ వీటన్నిటిని చూస్తూ గడుపుతూ ఉంటారంట. దీనివల్ల ఏమవుతుంది, మొదట ఒక చిన్న అలవాటుగా మారుతుంది, ఆ తర్వాత ఒక వ్యసనంగా మారుతుంది, వారి ఏకాగ్రతను దెబ్బతీస్తుంది, వారిలో నిరాశ నిస్పృహలు కలిగేటట్లుగా చేస్తాయి. వారికి ఒంటరిగా ఉండాలంటే, నిశ్శబ్దంగా ఉండాలంటే ఇష్టపడనటువంటి స్థితిలోనికి వస్తాయి. వారిలో ఉన్నటువంటి ఎమోషన్స్ కూడా ఎట్లా ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది కూడా, ఆ నిగ్రహాన్ని కూడా వారు కోల్పోతారు. అటువంటి ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద యవనస్తులుగా వారి మీద పడుతూ ఉంది. అందరికంటే ఎక్కువ ఈ సోషల్ మీడియాలో ఉన్నటువంటి చెడు ప్రభావం డ్యామేజ్ చేసేది యవ్వన వయసు కలిగినటువంటి వారినే. ఎందుకంటే వారు త్వరగా ప్రలోభపడిపోయేటువంటి అవకాశం వారికే ఉంటుంది కనుక అటువంటి లేత మనసులను చెడులోనికి పురుగొల్పడానికి సాతాను దాన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నాడేమో మనం దాన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. వారు చాలా విషయాల్లో ఒక స్థాయికి వచ్చినప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోలేని స్థితిలోనికి వస్తారు. ఆలోచనతో మాట్లాడాల్సిన వారు ఎమోషనల్ గా రియాక్ట్ అవుతూ ఉంటారు. జ్ఞానంతో ఉండవలసినటువంటి వారు ఏదో అనాలోచితంగా పరధ్యానంతో మాట్లాడుతూ ఉంటారు. ఆఖరికి వారి నిర్ణయాలు కూడా చాలా బలహీనంగా పేలవంగా ఉంటాయి. దాన్ని డెసిషన్ ఫ్యాటిక్ అంటారు. అంటే వెళదామా వద్దా, వద్దు మానేద్దామని కొద్దిసేపు, వెళ్దామని కొద్దిసేపు, చేద్దామా వద్దా, చేద్దామని కొద్దిసేపు, చెయ్యొద్దని కొద్దిసేపు, అలా 2 ఆలోచనల మధ్య, 2 తలంపుల మధ్య చాలా ఎక్కువసేపు ఆలోచిస్తూ ఎటు ఒక నిర్ణయానికి రాకుండా చాలా సమయాన్ని వృధాగా కోల్పోతూ ఉంటారు. ఇంతకు ముందైతే అలా ఉండేవారు కాదు. వెళ్దాము అంటే వెళ్దాం, చేద్దాము అంటే చేద్దాం, అంతే. కానీ దీని ఇన్ఫ్లుయెన్స్ పడిన వారిలో కనిపించే మొదటి లక్షణం అదే. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ అనేది వాళ్ళు వస్తారు. అలా వచ్చినప్పుడు ఇంకా వారికి దేవుని వెదికేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుంది చెప్పండి. వారికి ఏదైనా డెఫినేషన్ కావాలంటే ఈ సోషల్ మీడియాలో దొరుకుతుందేమో, కానీ వారి మనసుల్లో ఉన్నటువంటి గజిబిజికి, గందరగోళానికి, వారి ఆత్మకు కావాల్సిన నెమ్మదిని కలిగించేది మాత్రం ఒక్క దేవుని సన్నిధి మాత్రమే. ఈ ప్రపంచంలో మరి ఏది దానికి రీప్లేస్మెంట్ కాదు. ఏలియా ఒకానొక సమయంలో ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడు దేవుడు ఒక చల్లని మెల్లని స్వరంతో దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే అక్కడ నిశ్శబ్దం ఉంది కాబట్టి, తన మనసు సిద్ధపడి ఉంది కాబట్టి దేవుని స్వరాన్ని విన్నాడు. కానీ ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ మీడియాతో, ఈ శబ్దాలతో, ఈ గందరగోళంతో వాళ్ళ మనసు నింపేసుకున్నప్పుడు ఇంకా వారిలో దేవునికి స్థానం వెతుక్కోవడం అనేది చాలా చాలా కష్టమైపోతూ ఉంటుంది. అందుకే అక్కడ వారు చేయవలసింది ఏంటంటే దేవుని సన్నిధిలో మౌనంగా అయినా కూర్చున్నా సరే, దేవుని
దేవుని మందిరానికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చున్నా సరే ఆ ప్రశాంతత వారికి ఓరడత కలిగిస్తుంది. పరసంబంధమైనటువంటి శాంతి సమాధానాలను అనుగ్రహిస్తుంది. ఈ లోకం ఇవ్వలేనటువంటి కావలసినటువంటి నిశ్చయిత, నిబ్బరాన్ని, ధైర్యాన్ని దేవుని సన్నిధి అనుగ్రహిస్తుంది. అందుకే సియోనులో మౌనంగా ఉండుట కూడా స్తుతి చెల్లించుటయే అని చెప్పబడింది లేఖనాల్లో. దేవుని సన్నిధికి వచ్చి అలా మౌనంగా కూర్చున్నా చాలు, వారికి దేవుని యొక్క ఉద్దేశాలు బయలుపరచబడతాయి. అలాగే దేవుని చిత్తం వారి పట్ల ఏమై ఉందో అని వారు తెలుసుకోగలుగుతారు. దీని ద్వారా వారికి కొన్ని కెరీర్ ఆప్షన్స్ దొరుకుతాయేమో గానీ కెరీర్ లోనికి నడిపించి ఒక మంచి జీవితాన్ని ఇవ్వగలిగిన శక్తి మాత్రం దేవునికే ఉంది. అందుకే యవ్వనస్తులు దేవుని వెదకాలి. ఒకానొక రోజుల్లో అయితే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పేరెంట్స్, ఇలా సంఘాలు ఇవన్నీ యువతిని కట్టేవి. వాళ్ళ నైతిక విలువలను గాని, ఆధ్యాత్మిక విలువలను గాని వాళ్ళకి చక్కగా బోధించేవి, నేర్పించేవి. ఈ రోజుకు నేర్పిస్తున్నాయి. కానీ ఈ రోజు వాళ్ళని ఎక్కువగా ఓవర్లోడ్ చేస్తూ, ఓవర్లాప్ చేస్తూ ఉన్నవి ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో వచ్చే ఆ ఇన్ఫ్లుయెన్స్, వారు చెప్పేవి, వారు చేసేవి, వారు నేర్చుకున్న వాటికి విరుద్ధంగా ఉన్న వాటినే అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవి ఎక్కువగా వాళ్ళని ప్రభావానికి గురి చేస్తూ ఉన్నాయి. వీక్ మైండెడ్ పీపుల్ కి మీడియా అనేది ఒక రూలర్ లాగా అయిపోయింది. వారి జీవితాలను శాసిస్తుంది అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. విద్యాలయాలు, వేద నిలయాలు యువతని ఒక మంచి స్ఫూర్తినిచ్చి నడిపించేవిగా ఉండేవి, ఉంటున్నాయి కూడా. అయితే వాటికి బదులుగా వెతుక్కునే ఈ ప్రత్యామ్నాయాలు ఏం చేస్తాయంటే గాలిలో మేడలు కట్టినట్లుగా వారి జీవితాన్ని ఏదో రంగుల ప్రపంచంలో చూపిస్తుంది. కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి, రియాలిటీలోకి వచ్చేసరికి, సాధ్యాసాధ్యాల్లోనికి వచ్చేసరికి నిజంగా దేవుని పాదాలు పట్టుకుని దేవుణ్ణి వెతికినప్పుడు మాత్రమే, వారి జీవితానికి ఒక అర్థాన్ని దేవుని సన్నిధిలో కనుగొన్నప్పుడు మాత్రమే వారి జీవితం అద్భుతంగా ఒక మలుపులోనికి తిరుగుతుంది. ఒక అద్భుతమైన మలుపు వారి జీవితానికి ఇవ్వబడుతుంది. యోషియా దేవుణ్ణి వెతికాడు 16 సంవత్సరాల వయసులో. తన తండ్రి లాగానో తన తాతలాగానో అలా చేయటానికి, దుష్టత్వాన్ని చేయటానికి తన మనసును అప్పగించుకోలేదు. కానీ అతను ఏం చేశాడంటే 2 రాజుల గ్రంథము 23వ అధ్యాయము 4 నుండి 7 వచనాల్లో ఉంటుంది. అతడు ఏం చేశాడంటే పాపం పట్ల ద్వేషాన్ని పెంచుకొని విగ్రహాలను ధ్వంసం చేస్తాడు. అప్పటికే ఉన్నటువంటి అన్యాయపు, అవినీతి స్థితిని చూస్తూ ఉన్నాడు. తన తండ్రి అమ్మోను కేవలం 2 సంవత్సరాలు మాత్రమే పరిపాలన చేస్తాడు. ఆ 2 సంవత్సరాల పరిపాలనలో కూడా ఆ అమ్మోను తండ్రి మనష్షే యొక్క దుష్టత్వాన్ని కొనసాగిస్తూ ఉండడం వల్ల ఆ దేశ ప్రజలే, అక్కడ ఉన్నటువంటి వారి సేవకులతో, తన సేవకులతోనే అమ్నోను హతం అవుతాడు. అదే ప్రజలు ఏ తండ్రినైతే వ్యతిరేకించారో అదే ప్రజలు 8 సంవత్సరాల బాలుడైన యోషియాని రాజుగా ఉండడానికి నిర్ణయం చేసుకుంటారు. బాలుడిగా ఉన్నటువంటి వయసులో అతని మీద ఇది చాలా ప్రభావాన్ని చూపించింది. ప్రజలు దుర్మార్గాన్ని, దుష్టత్వాన్ని అసహ్యించుకుంటున్నారు. దానికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది? దాని మూలం ఈ అన్య దేవతారాధన, ఈ చిన్న పిల్లల బలి అర్పణలు, ఈ అన్య దేవత బలిపీఠములు కట్టడంతో పాటు వాటి ఆచారములు ప్రజల్లోనికి తీసుకుని వెళ్ళి నీతి విరుద్ధంగా వారు ద్రోహాన్ని తలపెట్టడం కూడా, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు అతనికి పాపం పట్ల ద్వేషం కలిగింది. తాను విన్న దేవుని యొక్క నీతి ఇది కాదు చెప్పేది, నీతికి విరుద్ధంగా జరుగుతుంది కాబట్టి దీన్ని కొట్టివేయాలి అని చెప్పి ముందుగా తన దగ్గర ఉన్నటువంటి తన విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేయడానికి నడుం కట్టుకుంటాడు. అలాగే యవ్వనస్తుల జీవితాల్లో కూడా కొన్ని విగ్రహాలు వారిని దేవుని నుంచి దూరం చేస్తున్నాయి. అవేంటంటే దేవుని స్థానంలో ఉంచవలసినది ఏదైనా సరే అది వారికి ఒక విగ్రహంగా ఉండి దేవుని దగ్గరకు వారు వెళ్ళలేకపోతున్నారు. వారు చేసుకునే నిర్ణయాలు, చాయిసెస్ అన్నవి వాళ్ళ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ యోషియా ఒక చెడ్డ నిర్ణయం తీసుకుని ఉంటే అతను కూడా తన పితరులతో పాటు అలానే నడిచి ఉండేవాడు. కానీ దావీదు నీతిని అనుసరించి నడుచుకున్నాడు కాబట్టి నేను కూడా ఆ విధంగా నీతిని అనుసరించి నడుచుకుంటానని ఒక మంచి ఎన్నికను, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకున్నాడు. కాబట్టి తన జీవితం దేవుని చేత దీవించబడేదిగా, అనేకులకు దీవెనకరంగా ఈరోజు మనం చెప్పుకోవడానికి ఒక మంచి యవ్వనస్తుని సాక్షార్థమైన జీవితంగా కనిపిస్తుంది. యవ్వనస్తులుగా వారు తీసుకునే నిర్ణయాలు ఉంటాయి చూసారా, అవి వాళ్ళ జీవితం మీద తాత్కాలికంగా కాదు, కొన్నిసార్లు శాశ్వతంగా వారి జీవిత కాలం వరకు కూడా ప్రభావం చూపుతుంది. బాయ్స్ ఎక్కువ సార్లు కార్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ కార్ అయితే ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఆ కార్ అయితే అలా బాగుంటుంది, ఇలా బాగుంటుంది. ఇవన్నీ ఎలా మాట్లాడుకుంటారు? వాళ్ళ విన్న దానిలో నుంచి మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు దాన్ని చూసి
మాట్లాడతారు, కొన్నిసార్లేమో తెలియని వాటి గురించి విని దానిలో నుంచి అవగాహనతో మాట్లాడతారు. వీటన్నింటి గురించి ఉంటుంది. కానీ వారి లైఫ్ వారికి అన్నింటికంటే చాలా అవగాహన కలిగి ఉన్నప్పటికీ వారు తీసుకునే ఆ చాయిసెస్ అన్నవి చూసారా, అవి చాలా విషయాల్లో చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు. బయట మాట్లాడేవి, ఇంకొకరికి సలహాలు చెప్పే విషయంలో మెరుగ్గా ఉండే మన పిల్లలే కొన్నిసార్లు వారి జీవితం దగ్గరకు వచ్చేసరికి నిర్ణయాలు తీసుకోవడంలో తడబడుతూ ఉంటారు. అటువంటప్పుడు చేయవలసింది ఏంటో తెలుసా? మరలా దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కనిపెట్టడం, తాను ఎంచుకోవాల్సిన మార్గం ఏమిటో దాన్ని తెలియచేయమని దేవుని పాదాలు పట్టుకుని అడిగితే ఈ దేవుడు ఒక మంచి ఆలోచన చెప్పి ఒక దివ్యమైనటువంటి భవిష్యత్తును వారి జీవితాలకు అనుగ్రహిస్తాడు. చదువు దగ్గర నుంచి స్కూలింగ్ వరకు మనం నేర్పిస్తాం. ఆ తర్వాత చదువు, ఇంటర్లో ఏ కోర్స్ తీసుకోవాలి, ఏ కెరీర్లోకి వెళ్ళాలి, ఏ జాబ్ చూస్ చేసుకోవాలి, ఎవరిని వివాహం అలా లైఫ్లో అన్ని దశల్లో వారు తీసుకునే చాయిసెస్ అన్నవి ఎలా ఆలోచిస్తారంటే దీనివల్ల మనకు లాభం కలుగుతుందా అని ఆలోచిస్తారు. కానీ ఇది దేవుని చిత్తానుసారమైందేనా నేను చేసుకునే ఈ చాయిస్ అని ఆలోచించడంలో కొన్నిసార్లు మన పిల్లలు మిస్ అవుతూ ఉంటారు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన నీ త్రోవలను సరళం చేయును. స్వబుద్ధిని ఆధారం చేసుకొనక దేవుణ్ణి ఆధారం చేసుకోవడం వల్ల దేవుడు అడుగడుగునా కావలసినటువంటి ఆలోచనను వారి మనస్సాక్షిలో నుంచి మాట్లాడుతూ వారికి కావలసినటువంటి ఒక దిక్సూచిలాగా దేవుని వాక్యం వారిని ముందుకు నడిపిస్తుంది. దానియేలు జీవితంలో దానియేలు ఒక చాయిస్ తీసుకున్నాడు. తను బబులోను సామ్రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు అక్కడ చక్కని మంచి ఆహార పదార్థాలు తీసుకునే అవకాశం ఉంది. కానీ తను మాత్రం ఒక తీర్మానం తీసుకున్నాడు. ఎప్పుడు తీసుకున్నాడు అంటే తన మీదకి బబులోను శోధన వచ్చేటప్పుడు తీసుకోలేదు, ముందుగానే తీసుకున్నాడు. నేను ఒక జీవన విధానానికి కట్టుబడి ఉండాలి, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి అని చెప్పి మొదటి నుంచే ఒక తీర్మానాన్ని చేసుకుని ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి మంచి మాంసాహార భోజనము, మంచి రాజభోజనము, వీటన్నిటిని తృణీకరించడానికి గల ఉద్దేశం ఏంటంటే ఆ రోజుల్లో బబులోను సామ్రాజ్యంలో వారు తినే ప్రతి ఆహారాన్ని అన్య దేవతల ముందు పెట్టి వారికి అర్పించి ఆ తర్వాతే రాజుగారైనా తినేవారు. అటువంటి విగ్రహార్పితమైంది తాను ముట్టకూడదని చెప్పి ఒక తీర్మానాన్ని తీసుకొని ఖచ్చితంగా తన తీర్మానం ప్రకారం కొనసాగుతూ ఒక నిబద్ధత కలిగినటువంటి జీవితాన్ని అనుసరించాడు. యోసేపు కూడా తన యథార్థతను ఎక్కడ ఏ దశలోనూ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా, ఎవరూ చూడడం లేదు అనుకున్నప్పుడు కూడా తన నిబద్ధతను యథార్థతను ఎక్కడ విడిచిపెట్టలేదు. ఈరోజు మన యవ్వనస్తులు గొప్ప స్థాయికి వెళ్ళాలని తల్లిదండ్రులు కలలు కంటాము, మన పిల్లలు అంతకన్నా ఎక్కువ కలలు కంటారు. కానీ ఆ విషయంలో వారు తీసుకునే చాయిసెస్ అన్నవి ఎట్లా ఉన్నాయో వారికి అవగాహన కలిగేలాగా ఉండాలి. నేను తీసుకునే నిర్ణయం టెంపరీ రిజల్ట్ని కలిగించేదా, లేకపోతే నా లైఫ్కి నాకు ఒక మంచి బాట వేసేదిగా ఉంటుందా అని ఆలోచన చేసుకుని వారు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే వారి జీవితాన్ని మొదటి నుంచి కూడా ఒక ఆత్మీయ క్రమశిక్షణతో, ఒక మంచి యాటిట్యూడ్తో డెవలప్ చేసుకున్నట్లయితే వారికి వారి మార్గం ఏంటో అర్థమవుతుంది, వారి గమ్యం ఏంటో అర్థమవుతుంది. పిల్లలు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే, చిన్నపిల్లలైతే టాయ్ షాప్ తీసుకెళ్ళినప్పుడు ఈ బొమ్మ అంటారు, ఇది కొనేలోపు ఇది కాదు అది అంటారు, ఇంకొక బొమ్మ తీసుకునేలోపు అది కాదు ఇది అంటారు. అది పిల్లలు కాబట్టి వారికి అది సరిపోతుంది. కానీ యవ్వనస్తులు ఒక స్థాయికి వచ్చిన తర్వాత నిర్ణయాలు తీసుకునే విషయంలో ఒకసారి ఎస్ అని, ఒకసారి నో అని, ఒకసారి ముందుకెళ్దామని, ఇంకోసారి లేదు లేదు ఇంకోటి కావాలని అన్నారనుకోండి, అప్పుడు మనకి ఎంత బాధ కలుగుతుంది, ఎంత వేదన కలుగుతుంది. ఒక జీవితానికి సంబంధించిన నిర్ణయం తీసుకునే విషయంలో ఇతను ఇంకా పరిణతి చెందలేదు, ఈ బిడ్డ ఇంకా పరిణతి చెందలేదు అంటే తల్లిదండ్రులుగా మనకి ఎంత వేదన కలుగుతుంది. అందుకే నిర్ణయాలు తీసుకునే విషయంలో, ఒక చాయిస్ని ఎంపిక చేసుకునే విషయంలో వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో మనం మన పిల్లలని ఒకసారి చూసుకోవాలి. వారిని ఆ స్థాయిలోనికి పెంచడానికి అవసరమైనటువంటి ఆధ్యాత్మిక క్రమశిక్షణ, ఆ మారల్ టీచింగ్ వాల్యూస్ అనేవి వారికి నేర్పిస్తూ వచ్చినప్పుడు వారి జీవితాల్లో ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది. ఎప్పుడు గజిబిజి గందరగోళంతో ఉన్నప్పుడు ఒక నిర్ణయాన్ని తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండడం కాకుండా ఆలోచనతో, ముందడుగుతో, ముందు చూపుతో నిర్ణయం తీసుకున్నట్లయితే అది వారికి దీవెనగా మారుతుంది. సహజంగా యవనస్తులు ఏం చెప్తారంటే ఒక 10 మందిని అడుగుతారు ఏం చేద్దాం ఏంటి అని. ఆ 10 మంది సలహాలను తీసుకుని దాన్ని బ్లైండ్ గా ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళ నేచర్ అది ఈ ఏజ్ లో. అలా కాకుండా వారు 10 మందిని అడిగే దానితో పాటు మరొక సలహా ఇవ్వండి. అదేంటంటే నువ్వు దేవుణ్ణి కూడా అడుగు, దేవుని చిత్తం ఏంటో, దేవుని ఆలోచన ఏంటో కూడా ఒకసారి గ్రహించి నువ్వు నిర్ణయం తీసుకో అని మనం చెప్పి వారిని దేవుని వైపుకు
మళ్ళించినట్లయితే ఇక ఆ తర్వాత దేవుడే డీల్ చేస్తాడు. వారిని ఎలా నడిపించాలనుకుంటున్నాడో ఒకసారి వాళ్ళ ఆలోచన దేవునికి సబ్మిట్ చేసుకున్న తర్వాత ఆ సబ్మిషన్లో నుంచి, విధేయతలో నుంచి దేవుడే వాళ్ళని ఒక్కొక్క అడుగు ముందుకు తీసుకువెళ్తూ నడిపిస్తాడు. ఈ రాంగ్ చాయిసెస్ అనేవి ఎప్పుడు ఒక బ్రైట్ ఫ్యూచర్స్ని ఇవ్వలేదు. కానీ యోషియా ఎలా అయితే విగ్రహాలను పడగొట్టాలి అని ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉన్నాడో అప్పుడు అతని యొక్క జీవితానికి, భక్తికి విలువ పెరిగింది. మరలా యోషియా దగ్గరికి వద్దాం. ఆ తర్వాత ఏం చేశాడంటే 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే ధర్మశాస్త్ర గ్రంథం కనుగొనబడుతుంది. దేవుని మందిరంలోనే ధర్మశాస్త్ర గ్రంథం ఒక మూలన ఒక పురాతన వస్తువులాగా పడిపోయి ఉంటుంది. దానికి కారణం ఏంటంటే దేవుణ్ణి ఆరాధించని ప్రజలు, దేవునికి లోబడినటువంటి దుష్ట రాజులు ఉండడం వల్ల. కానీ ఎప్పుడైతే ధర్మశాస్త్రం కనుగొనబడిందో వెంటనే అప్పటి వరకు అతను చూస్తూ ఉన్నటువంటి అన్యాయానికి, అక్రమానికి విరుద్ధంగా దేవుని యొక్క నీతి ఉందని తెలుసు. కానీ ఆ నీతికి మించినటువంటి ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసి చదివినప్పుడు అతని జీవితాన్ని ఒక గొప్ప మలుపు తిప్పడం మాత్రమే కాకుండా ఆ రాజ్యం అంతటికీ దీవెన అవుతుంది. ధర్మశాస్త్ర గ్రంథం కనుగొట్టబట్టం అంటే అతను మరలా దేవునితో తన సంబంధాన్ని పునరుద్ధరించుకుంటున్నాడు. ఏదైతే తన తల్లిదండ్రులు, తన పితరులు పోగొట్టుకున్నారో, ఇమిడియట్ ఫోర్ ఫాదర్స్ పోగొట్టుకున్నారో వాటిని మరలా పునరుద్ధరించడం చేత ఒక గొప్ప జీవితానికి, విజయపు జీవితానికి బాటలు వేసుకుంటూ ఉన్నాడు. దేవునితో మన రిలేషన్షిప్ ఎలా ఉన్నది అని ఇక్కడ మనం చూసుకోవాలి. యవనస్తులైనటువంటి వారు దేవుణ్ణి తలుచుకుంటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము అనుకుంటారే కానీ వాళ్ళ లైఫ్ ప్రయారిటీస్ కన్నా కూడా దేవునికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చినప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళ జీవితంలో పని చేయటం మొదలు పెడతాడు. దేవునితో సంబంధం లేకుండా మిగిలిన ఎన్ని సంబంధాలు ఉన్నాయనుకోండి, ఎటువంటి తల్లిదండ్రుల ప్రేమ అయినా, బంధుమిత్రుల ప్రేమ అయినా మనకు తెలుసు కదా, అవన్నీ బలహీన పడడానికి కారణం అవ్వచ్చు ఏదో ఒక దశలో. కానీ దేవుని ప్రేమ ఆదిగా ఉంటే అది మిగిలిన బంధాలను కూడా కాపాడుతూ ఉంటుంది. ముత్యాల దండలో ఒక దారం తీసుకుని ఆ ముత్యాల దండలో ఒక్కొక్క ముత్యాన్ని ఎక్కిస్తూ ఉంటాం అనుకోండి. ఎక్కించిన తర్వాత ఆ దండని ఇలా పట్టుకుంటే ఏమవుతుంది? ఒకదాని తర్వాత ఒకటి జారి పడిపోతూ ఉంటాయి. దానికి ఏం చేయాలంటే మొదట ముడివేయాలి. ఆ ముడివేసిన తర్వాత ఆ ముత్యాలను ఒకదాని తర్వాత ఒకటి ఎక్కించాలి. ఆ మొదటి ముడే దేవుని ప్రేమ. మన పిల్లల హృదయాల్లో, వారి యవ్వన జీవితాల్లో దేవుని ప్రేమ అనేది మొదటగా ముద్ర వేయబడితే ఆ తర్వాత మిగిలినవన్నీ వాటి ప్లేసెస్లో సజావుగా, సక్రమంగా ఉంటాయి. దావీదు యోనాతాను యొక్క స్నేహం అన్నది ఒక మంచి స్నేహితులకు గొప్ప మార్గదర్శకమైనది. మన పిల్లల స్నేహితుల ప్రభావం అనేది వారి జీవితాల్లో దాదాపు ఒక 60% వరకు పడుతుందేమో. ఫ్రెండ్స్ ని సంతోష పెట్టడానికి ఫ్రెండ్స్ చేస్తున్నారు కాబట్టి మనము చెయ్యాలని అట్లా కొన్నిసార్లు వాళ్ళు వాళ్ళ ఇష్టాల కంటే కూడా ఇతరుల ఇష్టాలని గౌరవిస్తూ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తో వాళ్ళ జీవితాన్ని లీడ్ చేసే విధంగా కూడా ఉంటారు. అది మంచి ప్రభావం అయితే వారి జీవితాలను కడుతుంది. అదే చెడు ప్రభావం అయితే కనుక వారి జీవితాలకు చాలా నష్టాన్ని తీసుకుని వస్తుంది. యోనాతానుకు ఏమీ తక్కువ లేదు. దావీదు లాంటి ఒక అతనితో స్నేహం చేయాల్సిన అవసరం కూడా లేదు. తన తండ్రి రాజు, ఇతను కూడా అయితే కాబోయే రాజు, కావలసిన సమస్తము ఉంది. కానీ దావీదు వంటి మంచి స్నేహితుడిని తనకున్న రాజ్యం అంతా పెట్టినా, నిలువెత్తుగా పెట్టినా కానీ దావీదు లాంటి సమానుడి స్నేహితుడిని నేను కనుగొనలేను అనుకున్నాడు. అందుకే అతని స్నేహం కోసం అతను దేవునితో నడిపించే, దేవునితో పాటలు పాడే అది వినడానికి ఈ రాజ్యం తృణప్రాయంగా ఎంచుకున్నాడేమో యోనాతాన్ అనిపిస్తుంది. దావీదు కూడా యోనాతాన్ రాగానే, రా యోనాతాను, నీకోసం ఒక మంచి కొత్త పాట పాడదాం, దేవుని గురించి నీకు వినిపిస్తాను ముందుగా అంటాడేమో. అలా యోనాతాను దావీదు యొక్క స్నేహ బంధం దేవుని ప్రేమతో ముడిపడి ఉండడం చేత ఆ తర్వాత కాలంలో యోనాతాను దావీదుకు ఒక కాంపిటెంట్ గా కాకుండా ఒక సపోర్టర్ గా ఉంటాడు. రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలివేస్తాడు, త్యాగం చేస్తాడు, దావీదును రక్షిస్తాడు. అట్లాంటి మంచి స్నేహాలు, అటువంటి మంచి బంధాలు మన పిల్లలకు దొరికితే నిజంగా వారు చాలా దీవెన పొందినటువంటి వారు. వాళ్ళకి కావాల్సినటువంటి సోషల్ సపోర్ట్ కూడా దొరుకుతుంది. అలాగే కొన్ని నష్టపరిచే సంబంధాలు కూడా ఉంటాయి. 20 years క్రితం నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేశాను. జాబ్ చేసినప్పుడు మా టీంలో ఒక 12 members ఉండేవారు. హైదరాబాద్ లో చేశాను. అయితే అందులో ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయితో చాలా చనువుగా ఉంటూ మాట్లాడుతూ ఉండేది. ఏంటి అని అంటే, ఏం లేదు, తను కోడింగ్ బాగా చేస్తాడు కదా, సో నేను నా టాస్క్లు కూడా అతను చేయడానికి ఉపయోగించుకుంటాను
నేర్చుకుంటున్నాను అని చెప్పింది. అంటే నేను ఏదైనా చెప్పడానికి చెప్తే ట్రై చేస్తే లైట్ తీసుకో అనేది. ఆ తర్వాత అమ్మాయి వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. ఈ అబ్బాయి మాత్రం ఒక 2 నెలలు పిచ్చాడిలాగా అయిపోయాడు అనమాట. లైఫ్ ఈజ్ నాట్ ఏ గేమ్. అది ఇంకొకళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడానికి, లేదా మన అవసరాలకి అడ్డు పెట్టుకోవడానికి, లేదా మనకేదో ఫీల్ గుడ్ కోసం ఇంకొకళ్ళతో కాసేపు స్నేహం చేయడానికి ఉపయోగించుకునేది కాదు. దాన్ని చాలా విలువైనదిగా జాగ్రత్తగా ఉంచుకున్నప్పుడే అది దీవెన కలుగుతుంది. 20 సంవత్సరాల నాడే అట్లాంటి సిచ్యువేషన్ చూస్తే ఈరోజు బయట సొసైటీలో ఎలా ఉందో మీరు ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి ఎవరైనా మంచి టాప్ పొజిషన్లోకి వెళ్తున్నాడు అనుకోండి, పక్కన వాళ్ళు అతని మేధస్సుతో ఎదుర్కోలేక అతని యొక్క గోల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఏదో ఒక డీవియేషన్, ఏదో ఒక అట్రాక్షన్ అతను ముందు పెట్టి ట్రాప్స్ వేస్తూ ఉంటారనమాట. అట్లాంటి సొసైటీలో మనం ఉంటున్నాం. మన పిల్లలు అట్లాంటి వాటికి ప్రలోభాలకి గురి కాకుండా, అటువంటి మోసపుచ్చేటువంటి వ్యక్తుల యొక్క చేతుల్లోనికి వెళ్లకుండా మనం ఎంత ప్రార్థన చేసుకోవాలో పిల్లలు కూడా ప్రార్థన చేసుకోవాలి. మాకు అట్లాంటి వివేకమును విచక్షణ ఇవ్వు ప్రభువా. ఏ మనిషి ఎటువంటి వారో, ఏ మనిషిని నమ్మాలో నమ్మకూడదో, ఎటువంటి వారితో స్నేహం చేయాలో చేయకూడదో, ఎటువంటి వారిని ఇంటి దాకా తీసుకురావాలో తీసుకురాకూడదో, ఇట్లాంటి జ్ఞానాన్ని మాకు ఇవ్వు అని చెప్పి యవ్వనస్తులైన పిల్లలు కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు జన్జీ తరంలోనికి వచ్చాం కదా, ఇక్కడ ఐక్యూ గురించి తెలుసు కానీ ఈక్యూ గురించి కూడా చెప్తున్నారు. ఈక్యూ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఐక్యూ అని. ఈక్యూ అంటే ఏంటంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఇది చాలా అవసరం ఈ రోజుల్లో. పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవడానికి ఆ జ్ఞానాన్ని దేవుణ్ణి ఇవ్వమని చెప్పి మనం అడగాలి. సంసోను అలాగే దెలీలా జీవితంలో వారి ఇద్దరి సహచర్యంలో మనం చూసినప్పుడు చాలా బాధాకరమైన సంఘటనలు మనం వినాల్సి వస్తుంది. దెలీలా తన ఒక మోసపుచ్చే నెపంతో సంసోని యొక్క బలాన్ని తీసివేసుకోవాలని అతని మీద ఎన్నో కుట్రలు పన్నుతూ, ఎన్నో రకాలుగా అతనిని ప్రలోభ పెడుతూ ఆ రహస్యాన్ని, అతని బలానికి ఉన్న రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. అలా చేస్తూ వచ్చినప్పుడు ఏమవుతుందంటే పదే 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 విసిగించడం చేత తన బలాన్ని గురించి చెప్పినప్పుడు ఎప్పుడైతే దెలీలాకి తెలిసిపోయిందో ఇక సంసోని యొక్క జీవితం భ్రష్టు పట్టిపోయింది. కానీ మరలా దేవుడు కృప చూపిస్తాడనుకోండి. అట్లా ఒక వ్యక్తిని ప్రలోభ పెట్టేటువంటి మనుషులు మన పిల్లల జీవితాల్లో ఎక్కడో చోట పడరు అనుకోవడానికి లేదు. కనుక మన పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోవడానికి వారి ఆలోచనలలో, వారి తలంపులలో, వారి వ్యక్తిత్వంలో దేవుని యొక్క జోక్యము ఎల్లవేళలా కలిగి ఉండి వారు నడుచుకునేటట్లుగా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమను పంచే విషయంలో అది పవిత్రంగా, స్వచ్ఛంగా, అది వివాహ బంధం ద్వారా మరొక వ్యక్తికి అందించేదిగా ఉండాలని ఖచ్చితంగా అది యవ్వనస్తులకు తెలియచేస్తూ ఉన్నాను. మరలా ఈ రాజుగారి కథలోకి వద్దాం. అతనికి ధర్మశాస్త్ర గ్రంథం దొరికింది. ఆ తర్వాత ఆ గ్రంథంలో ఉన్నటువంటి హిల్కియా అనేటువంటి ప్రధాన యాజకుడు ఆ ధర్మశాస్త్ర గ్రంథం దొరికిందని షాఫా అనేటువంటి వ్యక్తితో రాజుగారికి కబురు పంపితే రాజుగారు చదివి వినిపించమని అడుగుతారు. చదివి వినిపించమన్నప్పుడు రాజుగారు పశ్చాత్తాపంతో తన వస్త్రాలను చింపుకొని దేవుని సన్నిధిలో ఎంతో తగ్గింపును కలిగి ప్రార్థన చేస్తారు. ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని ఇగ్నోర్ చేసేవారు, విస్మరించేవారు ఎక్కువగా ఉంటున్నారు యవనస్తులు. అక్కడేమో ధర్మశాస్త్ర గ్రంథం పోయింది, ఇక్కడేమో ఉన్నప్పటికీ కూడా ఇగ్నోర్ చేయబడుతుంది. అక్కడ ధర్మశాస్త్ర గ్రంథాన్ని యోషియా అనే యవ్వనస్తుడు ఎప్పుడైతే కనుగొన్నాడో ఆ గ్రంథాన్ని చదివినప్పుడు తన అంతరంగము కదిలించబడిందాయి, తన యొక్క పరివర్తనలోనికి తీసుకొని వెళుతుంది. అలాగే ఎప్పుడైతే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదువుతూ ఉంటారో వారిలో ఉన్నటువంటి బీటలు వారినటువంటి విలువలకు మరలా సరిచేసుకొని దేవునిలో వారి యొక్క పునాదిని బలంగా దృఢపరచుకోవడానికి, చిన్ననాటి నుండి తల్లిదండ్రులు నేర్పించినటువంటి భక్తిని, విధేయతను, ప్రేమను, వీటినన్నింటినీ మరలా తిరిగి కట్టుకోవడానికి వారికి ఉపయోగపడుతుంది. అలాగే ఆ తర్వాత ఏం చేస్తాడంటే 2వ రాజుల గ్రంథము 23వ అధ్యాయము
అధ్యాయము 1-3 చూద్దాము. ఆ తర్వాత ఆ రాజు ఏం చేస్తాడంటే, తను వినిపించి చదువుకున్నటువంటి ఆ గ్రంథాన్ని ప్రజలందరినీ సమకూర్చి ప్రజలందరి ఎదుట ఆ గ్రంథాన్ని చదివింపచేయమని, చదివించిన తర్వాత ఇక ఈ దేశంలో, నా రాజ్యంలో ఈ దేవుడు తప్ప మరొక దేవుడు ఉండడానికి వీల్లేదు, మీరు ఈయన్నే సేవించాలి అనే ఒక గొప్ప నిబంధనను తీసుకుని వచ్చి ఆ నిబంధన ద్వారా ప్రజలందరినీ నడిపిస్తాడు. అలా ఒక నిబంధనను పునరుద్ధరిస్తాడు. మన పిల్లలు ఏం చేయగలరండి అలాంటివి అంటే, వారు చేయాలనుకుంటే చాలా చేయగలరు దేవుని కొరకు. వాళ్ళల్లో ఉన్న టాలెంట్ మన కంటికి కనిపించదు, కానీ వాళ్ళల్లో చాలా సామర్థ్యం కలిగి ఉంటారు. వారు కలిగి ఉన్నటువంటి జాబ్స్ ద్వారానే కాదు, వారు కలిగి ఉన్న హాబీస్ ద్వారా, వాళ్ళలో ఉన్న టాలెంట్స్ ద్వారా కూడా వాళ్ళు దేవుని కొరకు అలాగే ప్రజల కొరకు గొప్ప పరిచర్య చేయగలరు. దావీదు తన సంగీతాన్ని, తను రాజైనప్పటికీ తన సంగీతాన్ని ఏం చేస్తాడంటే దేవుని మహిమపరచడానికి సాధనంగా వినియోగించుకున్నాడు. దానియేలు ఒక అధికారి అయినప్పటికీ తన జ్ఞానం చేత, తన జ్ఞాన చాతుర్యం చేత తన అనేక మంది ప్రజలకు దీవెన కలిగించేవాడిలాగా ఉన్నాడు. అలాగే లూకా కూడా ఒక వైద్యుడైనా సరే తన రచనల చేత అద్భుతమైనటువంటి కార్యాలను, దేవుని యొక్క అద్భుతమైన కార్యములను వివరించడం ద్వారా గొప్ప సేవను అందించాడు. మీరు 4 సువార్తల్లో చూడండి, స్వస్థత కార్యాల దగ్గరికి వచ్చేసరికి లూకా సువార్తలో ఉన్నంత స్పష్టంగా ఇంకా మిగిలిన సువార్తల్లో ఉండదు. ఎందుకంటే తను డాక్టర్ కదా, ఆ మెడికల్ టెర్మినాలజీలో నుంచి ఆ స్వస్థత కార్యాన్ని వివరించి చెప్తాడనమాట. అలా ఆ తన రచనా శైలి ద్వారా వివరిస్తాడు. అలాగే మన పిల్లల్లో కూడా ఏవో టాలెంట్స్ ఉంటాయి. ఆ టాలెంట్స్ ద్వారా వాళ్ళు వారి పక్కన ఉన్నటువంటి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి దేవుని సన్నిధిలోనికి నడిపించగలరు. వారికి మీడియా ఒక్కటే ప్రపంచం అయినట్టుగా అయిపోతుంది కదా. సో ఈ హాబీస్, ఈ టాలెంట్స్, వీటన్నిటి ద్వారా ఏంటంటే వాళ్ళు ఇంకా వృద్ధి చేసుకోవడం వల్ల, వాటిని ఇంకా మెరుగుపరుచుకోవడం వల్ల వారికి దీవెన మాత్రమే కాదు, ఇతరులకు కూడా దీవెన కలిగించే వారిలాగా ఉంటారు. ఒక బుక్ రీడింగ్, ఒక స్విమ్మింగ్, లేకపోతే ఇంకొకటి మీడియాకి ఆల్టర్నేటివ్స్గా ఉంచుకొని హాబీస్ని కల్టివేట్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వ్యక్తిత్వం యొక్క విలువ పెరుగుతుంది, వారిలో సామర్థ్యం పెరుగుతుంది. మ్యూజిక్ నేర్చుకోవచ్చు, ఇంకా ఇలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. వాటన్నిటిలో వాళ్ళ యొక్క టాలెంట్ని మెరుగుపరుచుకోవడం ద్వారా దేవునికి సేవ చేయగలరు. నేను చదువుకునేటప్పుడు ఇంకా పెళ్లి చేసే వయసు వస్తుంది కదా, వంట నేర్చుకోనని చెప్పారు. వంట నేర్చుకోమంటే బెబ్బే అసలు అదో పెద్ద విద్య, ఇన్ని ఎగ్జామ్స్, ఇన్ని సబ్జెక్టులు చదివే నాకు వంట నేర్చుకోవడం కూడా పెద్ద ఇదే, అంత ప్రొసీజర్ ఒకటేలే, నాకు వచ్చలే అన్నాను. అన్ని సబ్జెక్ట్స్లో నాకు తెలిసినంత వరకు నా అకాడమిక్ కెరీర్లో అన్ని ఫస్ట్ క్లాసే వచ్చాను. ఈ సబ్జెక్ట్లో మాత్రం జస్ట్ పాస్. ఇది అసలు లైఫ్ టైం జాబ్. అది ఒక 4-5 ఏళ్ల కోర్సే ఉంటుంది, కానీ వంట అనేది మాత్రం జీవితాంతం మనకు అవసరమైనటువంటి లైఫ్ సేవింగ్ అనమాట. స్విమ్మింగ్ ఎలాగో వంట కూడా అలాగే. అందుకే స్త్రీలు పురుషులని భేదం ఎక్కడ పెట్టుకోవద్దు. యవనస్తులు ఖచ్చితంగా మీ ఫుడ్ను మీరు వండుకోవడం అన్నది ఒక మంచి హాబీగా డెవలప్ చేసుకోండి. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ చేత్తో చేసుకున్న వంట తినగలిగేటువంటి కాన్ఫిడెన్స్తో మీరు వెళ్ళండి. అలా వంట నేర్చుకోవడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ అని నాకు బాగా తెలిసొచ్చింది అనుభవం వల్ల. అలాగే పుస్తకాలు చదవటం, ఇవన్నీ ఏంటంటే దేవునికి దగ్గరగా మనల్ని నడిపించడానికి ఉపయోగపడుతుంది. దీనివల్ల పాజిటివ్ థింకింగ్ని డెవలప్ చేసుకోవచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, లీడర్షిప్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మన మందిరంలో యవనస్తులు ఉన్నారంటే వాళ్ళు అన్నింటిలో ఆరితేరిన వారు అన్నట్టుగా మనం మన పిల్లల్ని తయారు చేసుకోవాలండి. వాళ్ళని ఒక రేపటి తరం కోసం సిద్ధపరిచే వారంగా మనం ఇంకా ఉండాలి. రోమా సామ్రాజ్యం వారంట యవనస్తుల్ని ఒక సైనిక శక్తిలాగా చూసేవారంట. ఇస్లామిక్ కంట్రీస్లో కూడా అంతే, వారు ఎక్కువ మంది పిల్లల్ని కంటూ ఉంటారు. వారు పిల్లల్ని ఒక సైనిక శక్తిలాగా చూస్తారు. మన దేశంలో ఏంటంటే యవనస్తులు దేశానికి వెన్నుముక్క అని చెప్పి ఒక దేశానికి బలంగా చూస్తారు. కానీ దేవుడు మాత్రం ఇశ్రాయేలు యువతని ఒక ఆత్మీయ శక్తిగా రూపుదిద్దాడు. వారి ద్వారా అనేక అద్భుతాలను, అనేక నెరవేర్పులను వారి జీవితాల ద్వారా దేవుడు కొనసాగించాడు. ఈరోజు ప్రత్యేకించి మన యువతను మనం ఎలా సంసిద్ధం చేసుకుంటున్నాము, మనం ఇంకా వాళ్ళని ఎటువంటి నైపుణ్యాలతోనూ దీవెనలతోనూ సామర్థ్యంతోనూ మనం ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతున్నాం అనేది మనందరి కర్తవ్యం. మనందరం శ్రద్ధ వహించవలసిన విషయం. ఏదో చదువుకుంటున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, మార్కులు వస్తున్నాయి, జాబ్ వచ్చింది, మ్యారేజ్ చేస్తున్నాం అన్నట్టు కాకుండా వారిలో దాగి ఉన్న తలాంతులు, దేవుడు పెట్టిన తలాంతులు ఏవో ఉన్నాయి, అవి మనం గ్రహించాలి. అలాగే వారికి వారు గ్రహించేటట్లుగా చేసి వారు ఏ ఏరియాస్లో అయితే ఎక్కడైతే ఉంటారో అక్కడ వాటిని బయటకు తీసి దేవుని కొరకు అక్కరకు వచ్చే వాటిని వినియోగించినట్లయితే వారు అక్కడ దేవుని
దేవుని పని చేసిన వాళ్ళు అవుతారు. అలాగే యోషియా ఏం చేస్తాడంటే ఆ తర్వాత మరలా ప్రజలందరితో చెప్పి ఈ నిబంధనను స్థిరపరిచిన తర్వాత ఇంకా మిగిలినటువంటి అన్య దేవతారాధన సంబంధమైన వాటిని అన్నింటినీ పూర్తిగా పడగొట్టేసి సమూలంగా నాశనం చేస్తాడు. సంపూర్ణ విధేయత కలిగి దేవుని కేవలము దేవునికి మాత్రమే మహిమ వచ్చేలాగా చేస్తాడు. అలాగే మన పిల్లల జీవితాల్లో దేవుని పట్ల భయభక్తులు అనేవి వారికి ఎంతో అవసరం. ఆ సంపూర్ణమైనటువంటి విధేయత కలిగిన జీవితాన్ని వారికి క్రమక్రమంగా నేర్పించడం ద్వారా వారు దేవునిలో స్థిరంగా నాటుకున్న వారై, కీర్తన 1వ అధ్యాయం 1వ మాట ఉంటుంది కదా, దుష్టుల ఆలోచనలో చొప్పున నడువక, అపహాసకులు చోటను కూర్చుండక, పాపుల మార్గంలో నిలువక, వారు నీటి కాలువలో ఎన్న నాటబడినటువంటి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్ల వలె ఉంటారు. అలా మన పిల్లల అభివృద్ధిని మన కళ్ళతో మనం చూడాలండి. అది కేవలం ఒక కళగా మిగిలిపోకూడదు, అది ఒక కళగా మనం చూడాలి. అది నెరవేరేటట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, ఎవడైనను క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. మన పిల్లలకి ఈ లోకంలో ఏమి ఇచ్చినా ఇవ్వవలసిన అత్యున్నతమైనటువంటి గొప్ప విషయం ఏంటంటే వారి జీవితాల్లో రక్షణ, వారు బాప్తిస్మం పొందుకోవడము, దేవుని ఆత్మచేత నడిపించబడటం. ఇది వారి జీవితాల్లో ఎక్కడ పోగొట్టుకోకూడదు. ఈ లోకమంతయు సంపాదించుకొని దేవుని సంపాదించుకోలేని స్థితిలో ఎక్కడైనా ఉన్నట్లయితే దేవునికి కావలసిన ప్రాధాన్యతను వారి జీవితాల్లో ఇచ్చేటట్లుగా తల్లిదండ్రులుగా ప్రేరేపించండి. ఎప్పుడైతే మనం దేవుని హత్తుకొని వినయ విధేయతలతో ఉంటామో అప్పుడు మన జీవితం మరో గొప్ప మలుపు తిరుగుతుంది. అన్యాయంగా ఉన్నటువంటి సమాజంలోనూ, దోషపూరితమైన సమాజంలోనూ, ఆత్మీయ అంధకారం కలిగినటువంటి స్థితిలో ఒక యవ్వనస్తుడైన యోషియా ఎలా విజయవంతంగా తన జీవితాన్ని దేవుని మహిమార్థమై జీవించాడో, ఈరోజు మన చుట్టూ ఈ లోక దుష్టత్వంలో కూడా మన పిల్లల్ని దేవుని కొరకు అలా నిలుపుకోవడానికి, దేవుని మహిమకు అక్కరకు వచ్చే సాధనాలుగా నిలవపెట్టుకోవడానికి దేవుడు మనందరికీ తన కృపను అనుగ్రహించాలని, యవ్వనస్తులకు సదాకాలం దేవుని కృప తోడుగా ఉండి వారిని గైడ్ చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.